నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ ఆల్సో అచీవ్మెంట్ కోచ్. ఎనీవే అండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఒక పాయింట్ని దృష్టిలో పెట్టుకుంటాం. ఏది అంటే హైదరాబాద్ ఫోకల్ పాయింట్ అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 ఐటీ షాడో ఏరియాస్కి ఎంత నియర్లో ఉన్నాము. సో హియర్ ఐ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్ అండి. ఐటీ షాడో ఏరియాస్కి నియర్గా ఉండటంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇండస్ట్రియల్ క్లస్టర్ లాంటి ప్రాంతం, అలాగే ఫార్మా షాడో ఏరియాస్ కూడా నియర్గా ఉంటే, మెడికల్ డివైజెస్ పార్క్స్ ఉన్న ప్రాంతాలకు నియర్గా ఉంటే ఎలా ఉంటుంది? హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా లేదా? హై రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ ఉంటుందా లేదా? సో అలాంటి ఎగ్జిట్టే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3, ముత్తంగి, ఇస్నాపూర్ అండ్ పటాన్ చెరు ఇంటర్చేంజ్. ఓఆర్ఆర్కు ఉన్న ఎగ్జిట్స్లో చాలా క్రూషియల్ ఎగ్జిట్. అండి, అటు ఫార్మా షాడో ఏరియాకి, ఇటు ఐటీ షాడో ఏరియాకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, అలాగే ద న్యూ సిటీ ఇన్ మేకింగ్ నియోపోలిస్కి, ప్రీమియం రెసిడెన్షియల్ హబ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న వెల్లిమెల్ల, కొల్లూరు, పాటి, కర్దనూరు, గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్ అప్పర్ ట్రయాంగిల్, లోయర్ ట్రయాంగిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ప్రాంతాలకి చాలా నియర్గా ఉన్న హైవే. మ్యాటర్ ఆఫ్ 10 to 15 or 20 minutes డ్రైవ్ ఈ ఏరియాస్ అన్నిటికి కూడా. నెక్స్ట్ తీసుకుంటే ఎగ్జిట్ 4A, 4, 5 అంటే కోర్ సిటీకి ప్లస్ ఫార్మా షాడో ఏరియాస్కి, మెడికల్ డివైసెస్ పార్క్కి, నర్సాపూర్ హైవేకి కూడా చాలా నియర్గా ఉన్న ప్రాంతం. చాలా ఎగ్జిట్స్ అటు ఐటీకో, ఎయిర్పోర్ట్కో నియర్ ఉంటాయి. బట్ ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 2 మేజర్ ఇండస్ట్రీస్, ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ 2 మేజర్ ఇండస్ట్రీస్, ఐటీ అండ్ ఫార్మా, ఈ హైవేకి ఉంది. ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి. వన్ అనదర్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ముంబై హైవే ఎక్స్పాండ్ అయినంత ర్యాపిడ్గా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 11 హైవేస్లో ఏ హైవే కూడా ఎక్స్పాండ్ కాలేదు. సో ఈ విషయంలో యూ డూ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్. అన్ని హైవేస్ని ఒకసారి చెక్ చేయండి. రిమైనింగ్ హైవేస్ 1-2 కిలోమీటర్ స్ట్రెచ్ అయితే, ముంబై హైవే 10-20 కిలోమీటర్ స్ట్రెచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ముంబై హైవే. వై? బికాజ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, లాజిస్టిక్ హబ్ 50-60 ఇయర్స్ నుంచే ఉంది ఆ హైవేలో. అలాగే డిస్టిక్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి ఆ ప్రాంతంలోనే ఉంది. మహారత్న కంపెనీస్, BHEL కావచ్చు, ఇక్రిసాట్ కావచ్చు, డిఫెన్స్ రిలేటెడ్ BDL, ODF, ఇవన్నీ కూడా హైయెస్ట్ రెవెన్యూ జనరేటర్ ఇండస్ట్రీస్ అండ్ మహారత్న కంపెనీస్, ఇవన్నీ కూడా చాలా కాలం నుంచి ఆ ప్రాంతంలో ఉన్నాయి. అలాగే సంగారెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ GDP జనరేటింగ్ డిస్ట్రిక్ట్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలగలిపి రియల్ ఎస్టేట్లో ఈ ప్రాంతాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసినాయి. నౌ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే, ఇప్పటివరకు నేషనల్ హైవేగా ఉన్న ఈ NH65, ఈ ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, చాలా ర్యాపిడ్ స్పీడ్తో వర్క్ జరుగుతూ ఉంది. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో చందానగర్ నుంచి సంగారెడ్డి వరకు 9 ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. 6 లైన్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. సో సిగ్నల్ ఫ్రీ ట్రావెలింగ్, SS ఫ్రీ ట్రావెలింగ్, 2 IT సిటీస్ని, హైదరాబాద్ని, పూణేని కనెక్ట్ చేసే హైవే, అలాగే పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ని, హైదరాబాద్ సిటీని కనెక్ట్ చేసే హైవే ఈ NH65. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైని కనెక్ట్ చేసే హైవేనే ఈ హైవే. సో ఇట్స్ ఎ లాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఇట్స్ ఎ లాంగ్ లాజిస్టిక్ హబ్, సీపోర్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ హైవే పొటెన్షియల్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ORR ఎగ్జిట్స్లో క్రూషియల్ ఎగ్జిట్, రీజనల్ రింగ్ రోడ్ అతి త్వరలో ఈ హైవేలోనే ఫస్ట్ వర్క్ స్టార్ట్ కాబోతుంది. సో ద ఏరియా ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండి. సో ఒక మైక్రో మార్కెట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇస్నాపూర్, ఇంద్రేశం, చిట్కల్ అండ్ చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, పటాన్ చెరు, ఈ ప్రాంతం ఒక మైక్రో మార్కెట్ అయితే, నెక్స్ట్ మార్కెట్ IIT కంది, ఈ ప్రాంతాల్లో అంటే గీతమ్స్ యూనివర్సిటీ నుంచి కంది, ఈ 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మిడిల్లో ఉన్న ప్రాంతం.
దిస్ ఏరియా ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్స్ అండి, ఎనీథింగ్ ఎల్స్. ఈ ప్రాంతాల్లో మీకు అరౌండ్ 22,000 నుంచి 25,000, 30,000 వరకు కూడా ఓపెన్ ప్లాట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఉంటాయి. అలాగే రీసెంట్గా సమ్ విల్లా ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్ ఇన్ దిస్ ఏరియా. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మైక్రో మార్కెట్ తీసుకుంటే సంగారెడ్డి టౌన్కి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, బట్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లాట్స్, స్క్వేర్ యార్డ్స్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం ఎఫోర్డబుల్ ప్రైస్లో కావాలి, ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ కొంచెం లెంగ్తీగా పెట్టుకుందాము, 5 years హారిజానో 10 years హారిజానో పెట్టుకుందాము, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కోసం నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ చేసుకోవటం అంటే సదాశివపేట్, ఆఫ్టర్ సదాశివపేట్ ఆర్ ప్రిఫరబుల్ అండి. మీకు అరౌండ్ 16,000 నుంచి 20,000 వరకు ఈ ప్రాంతంలో దొరికే అవకాశం ఉంది. ఎస్, కొంచెం ఇంటీరియర్ మూవ్ అయితే ఇంకా ప్రైజెస్ తక్కువలోనే దొరుకుతాయి. అలాగే నందికంది కూడా మంచి ఆప్షన్. సో ఈ ప్రాంతాల్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా, బట్ వన్ థింగ్ అండి, అప్రూవ్డ్ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ ఉండేలాగా చూసుకోండి. ప్లస్ రోడ్ కనెక్టివిటీ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. హైవేకి నియర్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా బెటర్. వన్ అదర్ థింగ్ యూ షుడ్ కన్సిడర్ ఈజ్, ఈరోజు మనం ఈ ఓపెన్ ప్లాట్లో ఎక్కడ ఏ వెంచర్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో రాబోయే 4-5 yearsలో అక్కడ హౌసింగ్ వచ్చే కండిషన్స్ ప్రివేల్ అవుతున్నాయా లేదా అనేది ఒక్కటి చూసుకోండి. సో ఇలా చూసుకుంటే యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 100% సేఫ్. సో ముంబై హైవే రియల్ ఎస్టేట్ గురించి కానీ, ముంబై హైవే డెవలప్మెంట్స్ గురించి కానీ, ఫ్యూచర్ పొటెన్షియల్ గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ కాల్ మీ అండి. మై టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.